హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే మంగళవారం స్వామివారికి దీపారాధన అయితే చేసుకున్నానండి. వల్లి దేవయాని సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దీపారాధన చేసుకున్నాను. అలాగే వెంకటేశ్వర స్వామికి దీపారాధన అనేది కంపల్సరీ చేస్తూ ఉంటాను నేను. స్వామివారికి అయితే మామిడి పళ్ళు ఉంటే అవే నైవేద్యంగా పెట్టుకున్నానండి. ఈరోజైతే ఆన్లైన్లో కొన్ని సరుకులు అయితే తెప్పించుకున్నానండి. అవే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఏదో ఒకటి పెట్టేయడం కాకుండా ప్రతి విషయాన్ని కూడా యూట్యూబ్ వచ్చిన కాడ నుంచి మీతో నేను షేర్ చేసుకోవడం అనేది నాకు అలవాటు అయ్యింది. ఏ విషయమైనా సరే మీతో షేర్ చేసుకోలేదే నాకైతే మనసు తృప్తిగా అయితే అనిపించట్లేదు. ఏదైనా సరే, మంచి అయినా చెడైనా ఏదైనా సరే మిమ్మల్ని అందరినీ కూడా నా కుటుంబ సభ్యులుగా నేను భావిస్తున్నాను. అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఆన్లైన్లో తెప్పించుకున్నాను. ఆవాలు, జీలకర్ర ఇలాంటివన్నీ కొద్దిగా సరుకులు. ఒకసారి అయితే నేను తెప్పించుకోలేనండి. నాకు వీలున్నప్పుడు అంటే ఇంట్లో మా హస్బెండ్ ఇచ్చే అమౌంట్ని బట్టి నేను మధ్య మధ్యలో ఏ వస్తువు అయితే నాకు ఏదైతే అవసరమో అదే నేను తెప్పించుకుంటాను. ఏ సరుకు అయితే అవసరమో ఆ సరుకునే నేను ఆన్లైన్లో పెట్టుకుని నేను అప్పుడప్పుడు తెప్పించుకుంటానండి. నెలలో కనీసం 2-3 సార్లన్నా నేను సరుకులు నాకు అవసరమైనవి తెప్పించుకుంటాను. ఒకసారి అంటే కుదరదండి. ఒక్కొక్కసారి కుదురుద్ది, ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. ఎందుకంటే ఉండే పని బట్టి, దాన్ని బట్టి వచ్చే అమౌంట్ని బట్టే నేను లైఫ్ అనేది లీడ్ చేయాలి. ఎందుకంటే ఇంట్లో కూడా మేము అలాగే గడపాలి. ఇవి తెల్ల ఆవాలండి. ఎవరికైనా సరే మోకాళ్ళ నొప్పులు బాగా ఉన్నవాళ్ళు, ఒళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు ఇలాంటి తెల్ల ఆవాలని యూజ్ చేయండి. కనీసం వారంలో ఒక్కసారైనా సరే ఈ తెల్ల ఆవాలతో ఏదైనా రెసిపీ, మీరు గుత్తి వంకాయ కానీ లేదంటే ఈ ఆవాలతో బీరకాయ కానీ ఏ కూరలో అయినా సరే కొంచెం మసాలా వేసుకున్నప్పుడు ఇవి వేసుకుని కనుక మీరు వండుకుంటే కీళ్ళ నొప్పులు అనేవి ఏవి ఉండవండి. వేరుశనగ గుళ్ళు అనేది కంపల్సరీ నేను తెప్పించుకుంటానండి. ఎందుకంటే కొద్దిగా నేను పచ్చడి చేస్తూ ఉంటాను. పచ్చడి లేనిదే ఇడ్లీ చేసినప్పుడు కంపల్సరీ వేరుశనగ గుళ్ళు లేదంటే బొంబాయి చట్నీ, కొంచెం గుల్లచెనగపప్పు ఇలాంటివి అవసరం అవుతాయి కదా. అందుకే గుళ్ళు అయితే తెప్పించుకున్నాను. కూరగాయలు కూడా వచ్చినాయండి, అవి కూడా తీసుకున్నాను. కొద్దిగా బీన్స్ తీసుకున్నానండి, టమాటా తీసుకున్నాను. ఇవి కూడా నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటూ ఉంటానండి. టమాటా అయితే కొద్దిగా తీసుకున్నానండి. టమాటా ఏంటో ఈ మధ్యకాలంలో పెద్దగా ఉడకడం లేదు. అందువల్ల టమాటా యూస్ చేయలేదే కొన్ని కర్రీస్కి బాగోదు కదా. అందువల్లే కొద్దిగా తీసుకున్నాను నేను. బీన్స్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఇలాంటి కవర్స్ జెమినీ టీ పొడి తెచ్చినప్పుడు ఇది ఉంచానండి. ఇలాంటి కవర్స్లో కూడా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో, చక్కగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంచెం సూత్తో దేంతో అయినా సరే చిన్న హోల్స్ పెట్టుకుంటే మీకు చక్కగా ఉంటాయండి. మిల్ మేకర్ కర్రీ ఎక్కువగా వండుతూ ఉంటాను నేను. వెజ్ బిర్యానీ చేసినప్పుడు మిల్ మేకర్ ఎక్కువ వేస్తూ ఉంటానండి. నేను ఎక్కువగా తింటూ ఉంటాను మా ఇంట్లో. మా హస్బెండ్కి అయితే అంత ఇష్టం ఉండదు. ఇదిగోండి, గుల్లచెనగపప్పు ఇవన్నీ కూడా ఒకసారి ఇలాగా శుభ్రం చేసుకోవాలండి. చేసుకోవడం వల్ల ఏదన్నా తుక్కున్నా ఏమైనా ఉన్నా వచ్చేస్తూ ఉంటాయి. అవి కూడా శుభ్రం చేసుకుని ఒక బాక్స్లో వేసేసుకోవడమే. ఎక్కువగా స్టీల్ డబ్బాలు అవి ఉంటాయి, వాటిని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారండి. ప్లాస్టిక్ వీలైనంత వరకు తీసేసానండి. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి ఒక్కొక్కటిగా తీస్తూ వస్తున్నాను. ఎందుకంటే అమ్మ ఇచ్చిన ఇలా స్టీల్ ఉంటాయి, అవి మళ్ళీ పైన పెట్టడం, మళ్ళీ వాటిని దించడం ఇవన్నీ వేస్ట్ అని అనిపించింది నాకు. ఉన్న ఈ బాక్సులు కానీ అలాగే స్టీల్ డబ్బాలు కానీ ఏమైనా ఉంటే వాటిల్లో నేను సరుకులు అయితే వేసేస్తున్నానండి. గొడవ ఉండదు దానివల్ల, తోముకునే పని ఉండదు. అస్తమానం పైన పెట్టి కింద పెట్టి ఇవన్నీ యాతన అలా అని అనిపించింది నాకు. ఇలాగ చిన్న గిన్నెలు ఉంటాయి కదా, అవి అయితే కొలతకి వేసేసుకుంటున్నానండి. ఈజీ ఇలా చేసుకోవడం వల్ల కూడాను ప్రతిదీ కూడా నేను ఇలాగే చేస్తూ ఉంటున్నాను. ఈ మధ్యకాలంలో చాలా వరకు ప్లాస్టిక్ అనేది తీసేనండి. పెసరపప్పు ఇలాంటివన్నీ తెప్పించుకుని ఉంచుకుంటానండి. ఎక్కువగా పెసరపప్పు చారు ఇలాంటివే పెడుతూ ఉంటాను. ఎక్కువగా పెసరపప్పు చారు అంటే ఇష్టంగా తింటాం ఇంట్లోనూ. ఏ వస్తువైనా సరే ఏది అవసరమో అదే కొంటాను నేను. మనకు అవసరం లేనిది అయితే దాని జోలికి వెళ్ళండి. ఉన్న దాంట్లో సర్దుకుపోవాలి. ఏదైనా సరే లైఫ్లో మనం మనకి ఉన్న దాంట్లోనే సర్దుకుపోవాలి. మనకు వచ్చే రాబడిని బట్టి మన జీవితం అనేది గడపాలి అనేది నా అభిప్రాయం అండి. ఇది ఎంతమంది నాతో ఏకీభవిస్తారనేది నా కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. కొంతకాలం అయితే నేను జాబ్ చేశాను. అప్పుడు లైఫ్ నాకు బాగుండేది. కొన్ని రోజుల తర్వాత నేను జాబ్ చేయలేకపోయానండి. ఎందుకంటే నాకు హెల్త్ బాగోలేదు. అలాగే నాకు బాగా నీరసంగా ఉండడం, నేను జాబ్ చేయడం అయితే నాకు కష్టం అనిపించింది. ఇంట్లో హస్బెండ్కి కూడా ఆయనకి హెల్త్ బాగోకపోవడం వద్దని అనిపించిందండి. ఆయన సంపాదించే దాంట్లోనే నేను లైఫ్ అయితే
ఉన్న దాంట్లో లీడ్ చేస్తున్నాను. నాకైతే హ్యాపీగానే ఉంది. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబంలో నా తల్లిదండ్రుల దగ్గర నుంచి నాకు మంచి అలవాట్లు అయితే నా తల్లిదండ్రులు ఇచ్చారని చెప్పచ్చండి. ఏదైనా సరే ఉన్న దాంట్లో బ్రతకడం అనేది చాలా అరుదు. అది అలాగ మనం ఆ విధానంలోకి రావాలంటే కూడా కొంచెం కష్టపడవలసి వస్తుంది. ఏదైనా సరే ఉన్న దాంట్లో బ్రతికితేనే మనకి లైఫ్ బాగుంటుంది ఎదుటి వాళ్ళతో పోల్చుకునే కన్నా. ఇదిగోండి వేడి నీళ్ళకి అవసరం అయితే ఇది తీసుకొచ్చారు మా వారు, కొంచెం ఇబ్బంది అవుతుందని. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి మా వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ని తెలియపరచండి. ప్రతి వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి. దానివల్ల నేను ఏం మాట్లాడుతున్నాను అనేది మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టే కదా మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్స్ అనేవి పెట్టగలుగుతారు. ఇదిగోండి ఇది తీసుకున్నాము. ఇదైతే బాగా ఉంది, బాగా పనిచేస్తుందండి. ఇది మీకు ఈ కాడ నుంచి వీడియోస్ అనేది ప్రతిరోజు పెట్టడానికైతే నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నచ్చితే కనుక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.